హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియో ఏంటి అంటే, ఇన్ని రోజులు వీడియో చేయలేకపోవడానికి, వీడియోస్ మీ ముందుకు రాలేకపోవడానికి కారణమైతే కనిపిస్తున్నటువంటి పొగాకేనండి కారణం. ఎందుకు అంటే, ఈ సంవత్సరం ఎక్కడ చూసినా పొగాకు పంటలతో భూమి మొత్తం కూడా నింపేశారు ఈ రైతులు. అందువల్ల ఎప్పుడు మిరపకాయలు కోసుకునే జనము అంతా కూడా పొగాకు కొత్తగా పని నేర్చుకొని ఆ పని చేయవలసిన పరిస్థితి అయితే ప్రతి ఒక్కరికి వచ్చింది గుంటూరు జిల్లాలో. అయితే పొగాకు పని అనేది ఎలా ఉంటుంది అంటే, క్షణం అనేది తీరిక ఉండదు. ఒక్క నిమిషం ఆలస్యం అయితే ఎంత వెనకబడిపోతామో పనిలో అన్నట్టుగా ఉంటుంది. అలాంటి ఈ పని ఏ విధంగా చేస్తారన్నది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఆకు ప్రతి ఒక్క ఆకు చెట్టు నుండి తీసి వేరు చేసి ఎదుగో కనిపిస్తున్నాయి కదా, ఆ విధంగా ఒక చోట ఒక వరుస క్రమంలో ఆకును చేర్చుకొని పనలు మూసి ఒడ్డాలుగా పెట్టుకొని దానిని ఒక్క ఆకు మోచేయంత దబ్బనం ఉంటుంది, దానికి గుచ్చి అది ఎన్ని దబ్బనాలు గుచ్చాలి అంటే ఒకే ఏరియాలో ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. 9 మూరలు కోసం ఉండొచ్చు, 8 మూరల కోసం ఉండొచ్చు, 7 మూరల కోసం ఉండొచ్చు. అలాగా ఆ కొస నిండా ఆకును నింపితే అన్ని మూరల ఆ కొసకి ఈ ఆకు మొత్తం నింపి ఒక్కో ఆకు గుచ్చి నింపితే దానికి ఒక 50 రూపాయలండి రేటు. అలాగా ఎన్ని తాడులు ఆకు గుచ్చితే అన్ని 50 అన్నమాట. అలాగా ఎంత ఆకైనా సరే కొట్టి, ఎంత ఆకైనా సరే మోసి, ఎన్ని పనులైనా సరే తెచ్చి ఎదురు పెట్టుకొని ఇలాగా ఎన్ని దబ్బనాలు గుచ్చుతారో సాయంకాలానికి తెలియదండి. చేతులు గూళ్ళు అన్నీ పడిపోతాయి అన్నమాట. కనీసం మధ్యాహ్నం అన్నం తినడానికి కూడా ఉండదు. చేతులంతా కూడా జిడ్డుతో మడ్డితో అంతా ముఖం మీద కారే చెమట కూడా చాలా చేదుగా ఉంటుంది. ఒక్క చుక్క నోట్లోకి వచ్చినా కానీ ఆ చెమట చుక్క అనేది అన్నం తినడానికైతే అస్సలు ఉండదు మధ్యాహ్నం పూట. సాయంత్రం కూడా ఎంతో కొంత చేతుల్లో నుండి ఆ చేదు ఎంత రుద్దినా పోదు. ఆ చేదు తినవలసిందే. ఏది తిన్నా కానీ చేదుగానే ఉంటుంది. మేము తినేదల్లా ఒక ఉదయం పూట మాత్రమే మంచిగా భోజనం చేసేది. ఇక ఒక్కసారి పనిలో దిగాము అంటే మాత్రం సాయంత్రం ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఊపిరి సలుపుకునే అంత తీరిక కూడా లేకుండా చేస్తారు ప్రతి ఒక్కరు పని. దీనికి ఎంత బొండు చాకిరీ అంటే, ఒక ఆకు కొట్టడం ఒక ఎత్తు అయితే చెట్టు నుండి ఆ ఆకు పనలు మోపులు మోసుకొచ్చి పందిళ్ళ దగ్గర వేయడం ఒక ఎత్తు. అలాగే అదంతా కూడా సూది దారానికి గుచ్చి తాళ్ళుగా తయారు చేయడం ఒక ఎత్తు అన్నమాట. అలాగా ఉండడం వల్ల ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ బిజీ అయిపోయారు. కానీ ఒక్కో చోట పందిర్లు కూడా ఉండవు. మా చీరలనే పందిర్లుగా మార్చుకొని ఆ కొంచెం నీడలో ఈ ఎర్రటి అగ్గిలో పనిచేసేటువంటి పరిస్థితి. ఇక ఈ అమ్మాయి అయితే మా పెద్ద అమ్మాయి, మా పూజిత అండి. మీరు అంతకుముందు వీడియోస్లో చూసే ఉంటారనమాట. తను ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చింది. తను వచ్చినప్పుడు మేమైతే చాలా బిజీగా ఉన్నాం ఈ పొగాకులో. అందువల్ల తనని కూడా ఒక్కదాన్నే ఇంటి దగ్గర ఉంచడం ఇష్టం లేక, ఇప్పుడు రోజులు మంచివి కాదు కాబట్టి మా వెంట ఉంచుకుంటే ఏ బాధ ఉండదన్న ఒకే ఒక ఉద్దేశంతో మా పెద్దమ్మాయిని కూడా పొలం తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చినందుకు తను కూడా కొంచెం పని అయితే చేసిందండి. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ఏ పని చెప్పినా కానీ క్షణంలో నేర్చుకుంటుంది మా పూజిత. ఇంకా దబ్బనానికైతే అలా ఆకులు గుచ్చుతూ పెద్దగా నాకంటే పెద్ద పనిమంతులు ఎవరు లేరు అన్నట్టుగా కూర్చొని ఆ ఆకు గుచ్చే విధానం నాకైతే చాలా ముచ్చట వేసింది. అందుకే వీడియో తీశాను తనని. ఇంకా తనైతే ఒక ఫస్ట్ రోజు 8 తాళ్ళు వరకు గుచ్చిందండి. ఆ దబ్బనం ఉన్నట్టయితే ఒక 10, 12 అలా గుచ్చేది. కానీ ఈలోపు మధ్యాహ్నానికి వాళ్ళ నాన్నగారు వచ్చి దబ్బనం తీసుకున్నారు. ఆ దబ్బనం లేకపోవడం వల్ల
తనైతే ఖాళీగా కూర్చోవలసి నా పరిస్థితి వచ్చేసింది. మేమైతే ఈ విధంగా పొగాకులో బిజీగా ఉన్నామండి. అందుకే ఏ ఒక్క షాట్ కూడా చేయలేకపోయాను, ఒక్క వీడియో కూడా తీయలేకపోయాను. వీడియో తీసే టైంలో ఎంత ఆలస్యం అవుతుందో అని కనీసం ఫోన్ కూడా బయటకు తీయలేని పరిస్థితి ఈ పొగాకు అనేది. మిరపకాయలు కోయడం అయితే ఆడుతూ పాడుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఎలా గడిచిందో కూడా తెలియకుండా చేసేటువంటి పని మిరపకాయలు. కానీ పొగాకు అలా కాదండి, అసలు ఎంత కష్టమైన పని అంటే అంత కష్టమైన పని. కానీ దీనికల్లా చాలా బలం కావాలి. ఈ ఈ పని చేసే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ చాలా గ్రేట్ అండి. ఎందుకంటే పొగాకు చాలా వేడి, శరీరాన్ని చాలా బలహీనపరుస్తుంది. బలమైన పని ఆకు పెచ్చాకు మోయడం అన్నా కొట్టడం అన్నా మాటలు కాదు దీనికి. ఇక ఇక్కడైతే చూడండి, ఈ మా వారు ఆకు ఎంత బాగా గుచ్చుతున్నారో. తను కూడా బాగా అలవాటైపోయారు ఆకు గుచ్చడానికి. మా వెంట ఆటోకి వచ్చి ఆయన కూడా ఆకు గుచ్చారనమాట. నెల రోజులు వచ్చారు మాతో పాటు పనికి. ఇక మేమైతే ఇలాగా ఈ విధంగా పొగాకు పనిలో బిజీ అయిపోవడం వల్ల మీతో ఏ వీడియో కూడా చేయలేకపోయాను. ఎప్పుడో వచ్చే యూట్యూబ్ శాలరీ కోసం ఇప్పుడు ఆర్థికంగా నష్టపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే పని ఉన్నప్పుడు పనికి వెళ్ళి ₹1 సంపాదించుకొని ఖాళీ టైంలో వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మీరు చివరి వరకు చూసేయండి. ఇది నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మొదటిసారి ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలి ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ముందు వీడియోస్లో మీరైతే చూడబోతున్నారు, మా పెద్ద పాప పూజిత కాలేజీకి మేము తీసుకొని మా పెద్దమ్మాయి పూజిత 1 వీక్ మాత్రమే సెలవుల మీద ఇంటి దగ్గర ఉంది. ఆ తర్వాత తననైతే కాలేజీలో వదిలిపెట్టాము. అలాగే మా చిన్నమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్, అలాగే కాలేజీ షాపింగ్ రాబోయే వీడియోస్లో మీరైతే చూడబోతున్నారు. మేమైతే మేము ముగ్గురం మా పనుల్లో మేము బిజీగా ఉంటే తనైతే ఫైనల్కి ప్రిపరేషన్ అనేది చేసుకుంటుందన్నమాట. ఒక్కటే ఇంటి దగ్గర ఉదయం పూట పనికి రాబోయే ముందుగా తీసిన వీడియో ఇదైతే. ఇక మీరు కనుక మా కుటుంబం మేము అంతా కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మీరైతే మా పెద్దమ్మాయి కాలేజీ జర్నీ బ్యాగ్ తీసుకోమని చెప్పేసి కూడా నువ్వు